హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనము రాగండి చేపని చేపించుకొని అక్కడే తీసుకొచ్చారు. నేను శుభ్రం ఉప్పు పోసి వేసి కడిగి పెట్టుకున్నాను. ఆ కర్రీ చేయటం నేను చూపిస్తాను, చూద్దాం. కేజీ కదండి, కేజీకి 4 స్పూన్లు వేసాను. ఆయిల్ అనేది కరెక్ట్గా కొలతే పెట్టుకుని వేయాలనే లేదండి, అది మీ ఆప్షను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దానిని చూసుకుని మనం వేసుకోవచ్చు. కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు. ఇదిగోండి, దీంట్లో పెద్దలపై మీడియం సైజుది అంత ఉల్లిపాయ ఒకటి కట్ చేసి, 4 పచ్చిమిరపకాయలు, ఒక అల్లము, ఇంచి అల్లము, ఒక ఎల్లుల్లిపాయ కలిపి దీంట్లో మిక్సీ బట్టి పెట్టాను అనమాట. పెద్దలపై పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టాను. దీనిలోనే ఆయిల్ కాగింది, వేస్తున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకుందాం. ఇవన్నీ కట్ చేసి పెట్టిన టమాటాలు వేస్తున్నాను. ఇట్లా మసాలాలో వేపుకుంటే చాలా టేస్ట్ వచ్చుద్ది. నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది నాకు చేపల కూరకు ఒకేసారి చూసి వేస్తాను. ఒకటి చాలకపోతే లాస్ట్లో మనం చూసుకునైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. మూత వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చి అప్పుడు మామిడికాయ వేసుకుందాం. ఇదిగోండి, ఎండు కొబ్బరి, 1 యాలక్కాయ, 3 లవంగాయలు, ఒక చిన్న చెక్క, కొంచెం ధనియాలు మిక్సీ పెట్టుకుందాం. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇట్లా చుట్టూ అందాలి మంట, అందుకనే ఉడుకుతుంది. ఒకసారి ఇలా తిప్పి పెట్టుకుంటే కలుస్తుంది. ఇదిగోండి, మామిడికాయ కట్ చేసి పెట్టాను. మామిడికాయ వేస్తాను. మామిడికాయ మొత్తం వేసుకోవట్లేదండి, ఒక హాఫ్ చెక్క సరిపోతుంది నాకు కేజీకి. ఇదిగోండి, చూసారా? ఇది నేను పొయ్యి మీద పెట్టి అలాగే వదిలేయను, ఎందుకంటే అడుగంటుద్ది. కూర కూడా కలవదన్నమాట. ఈ సైడ్లకి ఎంత కలవాలన్నా కలవదు. 1-2 సార్లు మూత తీసుకొని ఇలాగ తిప్పుకోండి. ఇలా కలుపుకోండి. మొత్తం కలిపితే ఇప్పుడు ఆ మసాలా ఉంటుంది కదా, పచ్చి వాసన అనేది తగ్గుతుంది అనమాట. అట్లా కాకుండా ఇలా తిప్పుకుంటే కూర మొత్తం కలిసి ఉడుకుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొడి మసాలా పట్టుకున్నాం కదా, ఇదిగోండి పొడి మసాలా పట్టాము. మసాలా వేస్తాం. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే తీసుకొచ్చారు. కమ్మని సువాసన వస్తుంది.
కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, చాలలేదు. ఇది ఒక్కసారి కదుపుదాం ఇలాగా. మసాలా వేసాం కదా, ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. తగ్గించుకుందాం, ఐలో నుంచి సిమ్ చేసాను అన్నమాట. సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిందంటే మొత్తం 15 నిమిషాలు పడుతుంది కూర ఉడికేసరికి, సరిపోతుంది. చూసారా, బా అసలు మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. కొంచెం పైన వేస్తున్నాను కరివేపాకు. అయిపోయింది. ఓకే, కట్టేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా, ఈ కర్రీ రాగండి చేప అన్నమాట. ఇది వండిన ప్రాసెస్ మొత్తం నేను మీకు పెట్టాను, చూడండి, స్కిప్ చేయమాకండి. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ రాయండి, అక్క బాగుంది, మేము కూడా చేసుకున్నాము, సేమ్ అదే టైప్లో చేసాము, మాకు నచ్చింది, బాగుందని చెప్పి నాకు కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.